గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టాక్లో ఈరోజు నేను మిరియాల రసం చూపించబోతున్నానండి. సో ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. ఎంత కూల్ అంటే అంత కూల్గా ఉంది. సో కూల్ టైంలో ఇలా మిరియాల చారు తింటే చాలా బాగుంటుంది కాబట్టి సో నేను మిరియాల చారు చేస్తున్నానండి. సో దానికి 25 గ్రామ్స్ మిరియాలు తీసుకున్నానండి. సో అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. ఉప్పుకు సరిపోడా మీ టేస్ట్ ఎంత తింటారో అంత ఉప్పు వేయండి, ఓకేనా. సో నేనైతే కొద్దిగా వేసినాను. సో ఎందుకంటే వాతావరణం చాలా కూల్గా ఉందండి. సో మిరియాలు అనేది కొంచెం వేడి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో అందుకే మిరియాల రసం చూపించబోతున్నాను, చూడండి. సో చూడండి, ఫస్ట్ ఈ మూడింటిని కలిపి మనం మిక్సీకి వేసుకున్నామండి. ఫైన్ పౌడర్ లాగా మంచిగా మిక్సీకి వేసుకొని తర్వాత మనము వెల్లిపాయలు వేద్దాము. సో ఫస్ట్ అయితే ఈ 3ని మనము ఇప్పుడు మంచిగా మిక్సీకి వేసుకుందాం. చూసారు కదండి, ఇందాక మిరియాలు, ఉప్పు, జీలకర్ర అలాగే కొన్ని ఎల్లిపాయ వేసానండి. సో 2 గడ్డలు ఎల్లిపాయ వేసాను. తర్వాత చింతపండు అలాగే బెల్లం, ఒట్టి మిరపకాయలు మరిన్ని వేయండి. ఎందుకంటే దీంట్లో ఒట్టి కారం వేస్తలేము కాబట్టి ఒట్టి మిరపకాయలే మరిన్ని వేయాలండి. సో ఇప్పుడు ఈ చింతపండు నానపెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానపెట్టుకొని దాంట్లో బెల్లం వేసేయాలండి. సో చూడండి ఎలా వేసాను నేను. సో చూడండి ఇలా వేసాను, అన్నీ వేసేసాను నేను, చూడండి. సో ఆ మిరియాలు అలాగే ఎల్లిపాయలు అన్నీ కచ్చకచ్చగా వేసాము కాబట్టి చూడండి బాగుంది. సో ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అలాగే పసుపు, చిటికెడు పసుపు వేస్తే కలర్ కూడా బాగుంటుందండి. సో ఇలా వేసి స్టవ్ మీద పెట్టాలండి. సో అది బాగా మరలిన తర్వాత ఒట్టి మిరపకాయలతోనే మళ్ళీ తర్వాత పెట్టాలండి. సో దీంట్లో అస్సలు ఒట్టి కారం యూజ్ చేయొద్దండి, ఒట్టి మిరపకాయలు యూజ్ చేయాలి. మరిన్ని వేయండి. మీరు ఎక్కువ కారం తింటామంటే మరిన్ని వేయండి. లేదు మేము కొంచెం తక్కువగానే తింటాము, ఆ మిరియాల ఘాటుకు మేము తక్కువగానే తింటామంటే కొంచెం వేయండి. సో నేనైతే మరిన్ని వేసానండి, చూడండి. సో ఇక్కడ క్లైమేట్ అయితే విపరీతంగా చలి ఉందండి, ఎంత కోల్డ్ అవుతుందో అందరికీ. సో ఇలా మిరియాల చారు తినడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుందండి. సో సర్ది అయిన వాళ్ళు, దగ్గు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది తింటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందండి. సో ఈ బెల్లం చూడండి, నేను ఇలా ఉన్నవి తీసుకున్నాను. సో మీకు ఇలాంటివి మీకు అవైలబుల్ ఉంటే తీసుకోండి, లేకపోతే వేరే బెల్లమైనా సరే. మీరు ఎక్కువ తీయగా తింటాము మేము, కొంచెం అంత ఘాటుగా కూడా ఉండకూడదు అంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి. సో నేనైతే ఇక్కడ 4 తీసుకున్నానండి ఇవి. సో చింతపండు కూడా మీకు పులుపు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. చింతపండు కూడా లేదు మాకు ఇవి అర్థమవుతలేదు, క్వాంటిటీ ప్రకారమే చెప్పండి అంటే 25 గ్రామ్స్ చింతపండు, 25 గ్రామ్స్ బెల్లం తీసుకోండి, సరిపోతుంది. సో గ్రామ్స్లోనే చెప్పండి, మేము అలాగే చేస్తాము అంటే సో 25 గ్రామ్స్ చింతపండు, 25 గ్రామ్స్ బెల్లం తీసుకోండి, సరిపోతుంది. సో చూడండి మంచిగా మరలింది. సో మరలిన తర్వాత పెట్టేస్తే ఇంకా అయిపోతుంది, చూడండి. సో తిరువాతకు కూడా ఒట్టి మిరపకాయలు యూజ్ చేయాలండి. కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర అలాగే ఒట్టి మిరపకాయలు, ఇంకేం వేయకూడదండి. ఒక్కటే వేసి ఇంకా తిరువాత ఇంత బాగా పెట్టేసిన చూడండి నేను తిరువాతకు. సో ఇలా మీరు కూడా తిరువాత పెట్టండి. మరీ ఎక్కువ నూనె కూడా వేయొద్దండి తిరువాతకి, ఎందుకంటే పైనకి లేస్తుంది అనమాట. సో అంత పైనకి అంత ఇట్లా తేలుతుంది, బాగుండదు. కొద్దిగా వేసి ఇలా తిరువాత పెట్టండి. సో మరి ఇంకొన్ని రసం, నేను టమాటా రసం అలా కావాలన్నా మీరు చేసుకోవచ్చు. బట్ ఇలా చలికాలంలో మాత్రం మిరియాల చారు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి మీకు. సో మిరియాల చారే చేసుకోండి. సో నా ఇంకొన్ని వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి నా ఛానల్ని, ఓకేనా. సో బాయ్.